హాయ్! హలో! నేను మీ అనుష. వెల్కమ్ టు బేబీ అండ్ బాయ్స్. ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఆల్రెడీ ఫాలో అవుతున్న వాళ్ళైతే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ముందుగా అయితే ఈ శ్రావణ మాసం వరలక్ష్మి శుభాకాంక్షలు అండి. అందరూ ఆల్మోస్ట్ వరలక్ష్మి వ్రతం చేసుకొనే ఉంటారు. ఎవరికి ఏ వీక్ తోచితే ఆ వీక్ చేసుకొని ఉంటుంటారు. సో నాకు కూడా నేను ఏదో ఒక వీక్ అన్నట్టుగా ఒక వీక్ చేసేసుకున్నాను. అంటే నాకు కుదిరింది కాబట్టి. సో ఈసారి అయితే నేను కొంచెం స్పెషల్‌గా వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవాలి. అది కూడా నా హ్యాండ్‌తో చేసుకున్న క్రాఫ్ట్‌తో చేసుకోవాలని ముందే అనుకోవడం జరిగింది. సో ఏం థీమ్ చేస్తే బావుంటుందా అని ఒక ఆలోచన అయితే నాకు ఉంటూనే ఉంది. సో నాకైతే ఇంకా లాస్ట్‌కి అనిపించింది ఇంకా అష్టలక్ష్ముల థీమ్ అయితే ఎలా ఉంటుంది అని నేనే హ్యాండ్‌తో ఇలా మొత్తము డెకరేట్ చేసుకుందామని ఇలా చిన్నగా నేనైతే నా హ్యాండ్‌తో క్రాఫ్ట్ అయితే చేశాను. ఇలా సర్కిల్ లాగా అమ్మవారివి అన్నీ చేసేసుకొని దానికి కుందన్స్ తెచ్చుకొని అలాగే ఇలా చిన్న చిట్టి గాజులు దొరుకుతాయి కదండీ! మట్టి గాజులు. సో అలా అన్ని గాజులు తెచ్చేసుకొని అమ్మవారికి డెకరేటివ్ పర్పస్ లాగా యూజ్ చేసుకొని మొత్తానికైతే నా వరలక్ష్మి వ్రతానికి నేను ఇలా అష్టలక్ష్ముల థీమ్ లాగా ఉండే అమ్మవారి ప్రతిమల్లాగా ఉండేలాగా ఫేసెస్ వచ్చే విధంగా ఇలా క్లియర్‌గా, క్లీన్‌గా, నీట్‌గా అన్నీ కనిపించేలాగా ఫేసెస్‌ని నేనైతే ఇలా డెకరేటివ్ పర్పస్ లాగా అనుకోవడం జరిగింది. అనుకున్నట్లుగానే చేసుకోవడం జరిగింది. సో ఇక ఫుల్‌గా డీటెయిల్డ్‌గా చెప్పాలి అంటే ఇది ఎలా చేశాను ఏంటి అనేది ఆల్రెడీ వ్లాగ్ పోస్ట్ చేయడం జరిగింది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. మళ్ళీ ట్యాగ్ చేస్తాను. సో నెక్స్ట్ అయితే ఇంకా ముందు రోజు వరలక్ష్మి వ్రతానికి ముందు రోజైతే ఇలా అన్నీ ఇంకా తెచ్చేసుకున్నాను. అంటే మా ఇంట్లో ఉన్న కొన్ని ఐటెమ్స్ ఇట్లా ఎలా సెట్ చేసుకోవాలి, బ్యాక్ డ్రాప్ ఎలా వేసుకొని ఎలా అంటే మొత్తం ఎలా సెట్ చేస్తే బావుంటుంది, నేను చేసిన క్రాఫ్ట్స్‌ని ఎలా పెట్టాలి అలా అనుకుంటూ అన్నీ పెడుతూ ఒక్కొక్కటిగా అలా సెట్ చేస్తూ అన్నీ అయితే ఒకటి అంతా సెట్ అయిపోయింది. అంటే ఎలా అనుకున్నానో అలా నేను ఇలా చేద్దాము అని ఇంకా కొన్ని ఫ్లవర్స్ ఇంట్లో ఉన్న ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కానీ అలా హ్యాంగింగ్ పర్పస్ కానీ అలా పెట్టేసుకొని నేను చేసిన అష్టలక్ష్ముల ఫేసెస్‌ని అన్నీ మొత్తం బ్యాక్ డ్రాప్‌కి పెట్టడం కొంచెం కష్టమే అయిందండి. పెట్టేటప్పుడు చాలా ఇబ్బందిగానే ఉంది. అమ్మవారిని తలుచుకుంటూ కొంచెం ఇష్టపడుతూనే మొత్తం అన్నీ చేసుకోవడం జరిగింది. ఇలా చేసుకుంటుంటే నాకు చాలా హ్యాపీగా కూడా ఉంటుందండి. సో నేనెప్పుడు ఎక్కువగా మోస్ట్‌లీ కష్టాన్నే ఇష్టపడతాను. ఎందుకంటే నాకు ఇలా అంటే ఉంటేనే నాకు అలా హ్యాపీగా నేను ఇలా చేసుకున్నాను కదా అని మళ్ళీ ఎప్పుడన్నా చూస్తున్నప్పుడు ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ అలా అనిపిస్తూ ఉంటుంది. అంటే ఇలా ఇష్టపడుతూ నేను అలా చేస్తూ క్రాఫ్ట్స్ చేసి అమ్మవారిని ఇలా చేసుకున్న పూజ వరలక్ష్మి వ్రతానికి అని అలా చెప్పుకుంటుంటే నా ఫీలింగే వేరేగా ఉంటుందండి. సో ఈసారి కూడా నేను కొంచెం డిఫరెంట్‌గా ఉండాలి. ఏ థీమ్ అయితే బావుంటుందని అలా ఆలోచించుకోవడం తర్వాయే నేను ఇలా అష్టలక్ష్ముల థీమ్ అనుకొని ఇలా అన్నీ సెట్ చేసేసుకొని మొత్తం అమ్మవార్లు బాగా సెట్ అయ్యేలాగా నా డెకరేషన్‌ని అయితే నేను ఇలా నీట్‌గా, క్లియర్‌గా కనిపించేలాగా సింపుల్‌గా, ఈజీగా కూడా ఉండేలాగా ఇలా నేను డిజైన్ చేసుకున్నాను బ్యాక్ డ్రాప్‌ని. అది కూడా ముందు రోజు బిఫోరే చేసుకోవడం జరిగింది. కొంచెం కష్టమే అయినా కూడా అన్నీ కొంచెం పిన్స్ అవి పెట్టడానికి ఇబ్బంది అయినా కూడా మొత్తం చేసేసుకున్నాను. మళ్ళీ నెక్స్ట్ డే అయితే ఇలా అంతా మాకు మెయిన్ డోర్‌కి ఉంటుంది. సో ఆ మెయిన్ డోర్‌కి ఇలా పూలు కట్టేసి అలా అన్నీ డెకరేట్ చేసేసుకొని ఇంటి ముందు కూడా అన్నీ అంటే ఇంకా ముగ్గు వేసేసుకొని అలా గడపకు కూడా డెకరేట్ చేసేసుకొని గడపను కూడా అన్నీ క్లీన్‌గా నీట్‌గా పెట్టేసుకొని అలా అన్నీ చేసేసుకున్నాను. ఆ తర్వాత ఇంకా అమ్మవారికి కొన్ని నైవేద్యాలు చేయాలి కదా! నేనైతే ఇలా 5 నైవేద్యాలు అయితే చేశానండి. ఇంకా మామూలుగా అయితే అలా 5 చేస్తుంటాను. ఎక్కువగా పెట్టుకొని పిల్లలతో ఇబ్బంది అవుతుందని. సో ఇలా పులిహోర, వడ అంటే లెమన్ పులిహోర చేశాను. ఇంకా వడలు వేశాను. ఆ తర్వాత దద్దోజనము ఇలా ఇంకా టమాటా పప్పు చేశాను. అది కూడా కామన్‌గా చేస్తూ ఉంటాను. సో ఇలా గుగ్గిలు కూడా కొంచెం ఉడకబెట్టేసి అలా చేశాను. ఇంకా ఆ తర్వాత రవ కేసరి కూడా అమ్మవారికి ఇష్టంగా చేశాను. సో ఇలా అన్ని నైవేద్యాలని పెట్టేసి ఆ తర్వాత అమ్మవారిని కూడా నేను ముందే ఆల్రెడీ లాస్ట్ ఇయర్ అమ్మవారిని ఇలా తెచ్చుకోవడం జరిగింది. అంతా డెకరేట్ చేసినట్టుగానే నేను ఆల్రెడీ వీడియోస్ కూడా పోస్ట్ చేయడం జరిగింది లాస్ట్ ఇయర్. సో అదే అమ్మవారిని ఇలాగే పెట్టుకొని కలశాన్ని రెడీ చేసుకున్నాం.
మెయిన్ పర్పస్గా కలశాన్ని చాలా బాగా రెడీ చేసుకోవడం నాకు చాలా ఇష్టం. సో ఆ తర్వాత నా ఐటెం అంటే ఇలా నేను డెకరేటివ్గా అష్టలక్ష్ముల ప్రతిమలు కూడా ఇలా వుడ్లో ఉన్నాయి కూడా తెచ్చుకోవడం జరిగింది. సో అష్టలక్ష్ముల థీమ్ కాబట్టి ఇక్కడ కూడా టేబుల్ మీద కూడా అలాగే అష్టలక్ష్ముల ప్రతిమ ఉంటే బాగుంటుంది, అలాగే డెకరేటివ్ పర్పస్గా ఉంటే బాగుంటుందని అలా తెచ్చుకోవడం జరిగింది. సో ఫస్ట్ అయితే గణేశాను రెడీ చేశాను పసుపుతో, అలా అలంకరించాను. అంటే మెయిన్ గణేశాన్ని కూడా రెడీ చేయాలి, అమ్మవారికి ఆయన సంతానంగా అలా చేస్తూ ఉంటారు కాబట్టి ఇలా నేను నీట్గా అమ్మవారికి ఇష్టమైన అన్ని రకాల పూలు పెట్టడం, అన్ని గణేశాను పెట్టడం, మళ్ళీ అమ్మవారి చిన్న బొమ్మను పెట్టి ఇలా అన్ని రకాలుగా రెడీ చేసేసుకొని అమ్మవారిని బాగా అలంకరించేసుకొని ఇంకా మొత్తానికైతే నా డెకరేషన్ అయితే చాలా బాగా కుదిరింది. అంటే నేను ఎలా అనుకున్నానో అలా ముందైతే అనుకోలేదు, అలా జస్ట్ అలా చేస్తూ ఉంటూ అలా ఇలా పెట్టేసుకోవాలి అని అన్నట్టుగానే సెట్ చేసుకున్నాను. అలా సెట్ చేసుకోవడం, ఇంకా అమ్మవారికి తాంబూలం కిందికి జాకెట్ పీస్ అలా పెట్టేసి తాంబూలం పెట్టాను. ఒక శారీ, న్యూ శారీ కూడా పెట్టడం జరిగింది. అదే శారీని నేను ఈవినింగ్ మళ్ళీ కట్టుకోవడం జరుగుతుంది. సో నేను చేసిన అన్ని నైవేద్యాలను 5 నైవేద్యాలను చేసి ముందర అమ్మవారి ముందర పెట్టేసి నా పూజా కార్యక్రమం అయితే స్టార్ట్ చేసేసుకున్నాను. ఇలా అమ్మవారిని ఇంకా బాగా తలుచుకొని అన్ని విధాలుగా అందరికీ బాగుండాలి, నాకు బాగుండాలి, అందరూ బాగుండాలి అని అనుకుంటూ అష్టోత్తరాలు చేస్తూ ఫస్ట్ అయితే గణేశ స్మరణతో స్టార్ట్ చేశానండి. ఫస్ట్ అయితే గణేశాను ప్రార్థించాను, గణేశ అష్టోత్తరాలు నామాలు చదివాను, ఆ తర్వాత అమ్మవారి అష్టోత్తరాలు చదివాను. ఇలా కమలం పూలతో అన్ని రకాల పూలతో నేను పూజ చేసుకున్నాను. అంటే బంగారు పూలు, వెండి పూలు, కమలం పూలు దొరుకుతాయి కదండి. సో అందుకని నేను తెచ్చుకొని పెట్టుకున్నాను. ఈసారి అయితే చిట్టి గాజులు, గవ్వలు అలా అన్ని రకాలుగా ఐటమ్స్ 108 వచ్చే విధంగా అన్నీ తెచ్చేసుకున్నాను. సో ముందే ప్రిపేర్డ్గా అన్నీ తెచ్చుకోవడం జరిగింది. సో అన్నీ ఇలా పెట్టుకోవడం, ఇంకా అష్టోత్తరాలు చదువుతూ అమ్మవారిని స్మరించుకుంటూ నా పూజా కార్యక్రమం అయితే చాలా బాగా చేసుకోవడం జరిగింది. సో ఇంకా లైటింగ్ పర్పస్లా కూడా నేను ఆల్రెడీ ఈ లాస్ట్ ఇయర్ తీసుకున్న కలశం లైటింగ్ ఫ్లవర్స్ లాగా ఉండే లైటింగ్సే పెట్టాను, అమ్మవారికి ఎలివేట్ అయ్యేలాగా బాగుంటుంది అని. సో మొత్తానికి అయితే నా వరలక్ష్మి వ్రతానికి అదే ఇందాక చెప్పాను కదండి, ఇలా కలశం లైట్స్ని తీసుకోవడం జరిగింది. ఈసారి అయితే పెద్దగా నేనేమి ఎక్కువగా డెకరేషన్ పర్పస్ కిందకి ఎక్కువగా ఏం తీసుకోలేదండి. లాస్ట్ ఇయర్ తీసుకున్న అన్ని ఐటమ్సే ఈసారి కూడా యూస్ చేశాను. ఇలా కమలం పూలు, తామర పూలు అది ఎలా తీసుకున్నానని చెప్పాను కదా, అలా పూజ చేసుకున్నాను. ఇలా లైటింగ్ పర్పస్ లాగా అన్నీ పెట్టుకున్నాను, రియల్ ఫ్లవర్స్ పెట్టాను. అలా అన్ని రకాలుగా నేను డెకరేట్ చేసుకొని అమ్మవారి పూజా కార్యక్రమాన్ని బాగా చేసేసుకొని అన్ని విధాలుగా అంత బాగుండాలని అనుకొని అన్నీ చేయడం జరిగిందండి. ఇలా స్టార్ట్ చేసిన నా పూజా కార్యక్రమం అన్ని విధాలుగా బాగా జరిగింది ఆ రోజైతే. ఇలా అన్ని పూజ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే నేను మధ్యాహ్నం ఇలా వచ్చే ఈవినింగ్ తాంబూలానికి కొంతమందిని పిలవడం జరిగింది. సో మా అపార్ట్మెంట్లో వాళ్ళని. సో దానికోసమే ఈ ప్రిపరేషన్ అంతా అండి. ఈసారి కూడా నేను రిటర్న్ గిఫ్ట్ ఏదో ఒకటి తీసుకోవాలి, మంచిగా యూజ్ అవ్వాలి అందరికని ఇలా ఇంకా స్టీల్, ఈసారి అయితే స్టీల్కి వెళ్ళిపోయాను. లాస్ట్ టైం అయితే వుడ్ తీసుకోవడం జరిగింది. ఈసారి స్టీల్ బౌల్సే కొంచెం పెద్ద సైజులో ఉండేలాగా బౌల్స్ తీసుకున్నాను, యూజ్ అవుతుందని. సో ఇలా అన్నీ తీసుకొని ఇంకా పేపర్ అంటే అన్నీ పెట్టుకొని ఫ్లవర్స్, పూలు, పండ్లు అన్నీ ఇంకా గాజులు ఇలా ఒక్కొక్కటి ఇచ్చి నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా బ్లౌజ్ పెట్టేసి అందులో బ్యాంగిల్స్ పెట్టేసి ఇలా ఇంకా పసుపు కుంకుమ ప్యాకెట్స్, సో అలాగే ఇంకా ఒక పండు పెట్టేసి 2 ఆకులు పెట్టి ఒక ఫ్లవర్ పెట్టేసి అలాగే మనం గుగ్గిళ్ళు అంటే తాంబూలం కిందికి ఇస్తాం కాబట్టి సో గుగ్గిళ్ళు కూడా పెట్టడం జరిగింది. ఇలా అంటే నానబెట్టిన శనగలు ఇస్తే మంచిది అని. సో ఇలా మొత్తము నేను ఇంకా బ్యాంగిల్స్ కూడా ఇలా పెట్టి
మొత్తం ఒక సెట్ చేసి ఒక రిటర్న్ గిఫ్ట్ కింద ఇలా బౌల్ తీసుకున్నాను కదా. సో ఇవన్నింటిని ఆ బౌల్లో సెట్ చేసి రిటర్న్ గిఫ్ట్ కింద ఇలా సెట్ చేసుకున్నాను. ఈవినింగ్ అయితే ఇంకా నాకు మళ్ళీ వచ్చిన వాళ్ళకి కూడా పూజ చేసి, అంటే వాళ్ళకి వాయనం ఇచ్చే ముందు పూజ చేసుకోవడం అలవాటు కాబట్టి ముందైతే ఒక ప్రసాదం లాగా చక్కెర పొంగలి చేశాను. అది కూడా అమ్మవారికి పెట్టేసి ఈవినింగ్ కూడా ఇలా పూజ చేసుకోవడం జరిగింది. సో పూజా విధానం అంతా మళ్ళీ ఈవినింగ్ అయితే మళ్ళీ స్పెషల్గా మార్నింగ్ చేసినట్టుగా ఏమీ చేయనండి. సో ఓన్లీ ప్రసాదం నైవేద్యంగా పెట్టేసి ఇంకా పూజ చేసేసుకొని వచ్చిన వాళ్ళకి నేను ముందే ఏర్పాటు చేసుకున్న తాంబూలాన్ని ఇవ్వడం జరుగుతుంది. పసుపు బొట్టు అలా పెట్టేసి కాళ్ళకు పసుపు రాసేసి ఇలా అందరూ ఒకేసారి కొంతమంది వచ్చారు. సో ఈసారి అయితే కొంచెం తక్కువే మంది అంటే ఉన్నారు, ఈ ఊర్లో కూడా తక్కువగా ఉన్నారు. సో అందరికైతే ఇలా నాకు ఈసారి అయితే 24 మెంబర్స్ వరకు అలా వచ్చారు ముత్తైదులు తాంబూలానికి. సో అందరినీ అలా ఒకేసారి కవర్ చేయడానికి కుదరలేదు, కొంతమంది వచ్చారు కాబట్టి ఇలా ఒకసారి తీసుకోవడం జరిగింది. అందరికీ తాంబూలాలు పసుపు బొట్టు పెట్టేసి కాళ్ళకు పసుపు రాసేసి అలా నేను అందరికీ రిటర్న్ గిఫ్ట్ లాగా తీసుకున్న తాంబూలాన్ని దాంట్లో పెట్టేసి ఇలా అందరం కలిసి ఒక ఫొటోస్ తీసేసుకొని గుర్తుగా ఉంటుంది కదా అని ఇలా అన్నీ తీసుకోవడం జరిగింది. సో అందరికీ తాంబూలం ఇచ్చాక అన్నీ అయిపోయాక ఇంక ఇలా అన్నీ ఒక సాంగ్‌లా కూడా పాడాను. అది కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో ఇలా మొత్తానికి నా వరలక్ష్మి వ్రతం పూజ అయిపోయింది. నెక్స్ట్ డే చూడండి ఎలా ఉందో నాది అంతా సిచ్యువేషన్ ఇంట్లో. మళ్ళీ అంత పెట్టిందంతా ఒక ఎత్తు అయితే తీసి మళ్ళీ వాటిని ఎక్కడక్కడ సెట్ చేసి మళ్ళీ దాన్ని జాగ్రత్తగా పెట్టుకోవడం, ఇలా అన్నీ నీట్‌గా పెడుతుంటే ఇంకా నా ఇద్దరు పిల్లలు కవ్యాంష్, ఆర్యాంష్ అయితే ఇలా ఇంకా వస్తూనే ఉంటారు, చేస్తుంటారు. కానీ హెల్ప్ చేసేటప్పుడు కవ్యాంష్ ఆల్మోస్ట్ అన్నీ చేస్తాడు. చిన్నోడు అయిపోయేసరికి ఆర్యాంష్ అయితే కొంచెం ఇలా సతాయిస్తూనే ఉంటాడు. చూడండి నేను సెట్ చేస్తుంటే ఇంకా వాడు చిన్నోడైతే ఇంక వచ్చేస్తూ ఇలా చేస్తున్నాడు. మొత్తం అయితే సెట్ చేయడానికైతే నాకైతే కొంచెం ఇబ్బందిగానే అయ్యింది. కానీ తప్పదు, అన్నీ చేయాలి, పెట్టేయాలి, మళ్ళీ సెట్ చేసుకోవాలి, తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇయర్కి యూస్ చేయాలి. ఇలా ఉంటుంది. ఈసారి అయితే నా వరలక్ష్మి వ్రతం ఇలా ఎంత బాగా జరిగింది. మరిన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందు వస్తాను. బాయ్.